700లకు పైబడి విద్యార్థులు చదువుకుంటున్న ఉన్నత పాఠశాల, ఒక జూనియర్ అసిస్టెంట్ గాని, ఒక సీనియర్ అసిస్టెంట్ గాని, ఒక రికార్డ్ అసిస్టెంట్ లేని వైనం. వీలు కుదిరినప్పుడు మధ్యాహ్న భోజన పథకం రికార్డులు రాస్తున్న బోధనా సిబ్బంది. రికార్డులో ఖాళీ ఏమిటని ప్రశ్నిస్తే బోధనా సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో లేరని, ఉన్నవారు కూడా పరీక్ష పేపర్ మూల్యాంకన విధులకు హాజరయ్యారని సమాధానం. ఇవి ఏలూరు జిల్లా సత్రంపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తనిఖీల్లో జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు విజయకృష్ణకు ఎదురైన దృశ్యాలు. రికార్డుల పరిశీలన అనంతరం వంటశాలకు చేరుకుని మెనూ వివరాలు, ఎంతమంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకాన్ని వినియోగించుకుంటున్నారు, సంబంధిత వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చిక్కీస్ కూడా నేను ఎంట్రీ వేయలేదు. నిన్న అసలు ఏది ఎంట్రీ వేయలేదు. నిన్న ఎవరండి ఇక్కడ మరి ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారండి ఇక్కడ? మేడం మీరు అంతసేపు నేను పర్ఫెక్ట్ ఉన్నాను, నేను పర్ఫెక్ట్ ఉన్నాను మీరు చెప్తున్నారు బాగా. మీరు మీ వర్క్ మీరు చేశారు, నేను వర్క్ ఎవరు చేయాలి? మరి ఎవరండి కన్సర్న్ ఎవరండి చెప్పండి ఒకసారి. నేను ఎవరు హెచ్ఎం గారు లేని సమక్షంలో నేను ఇన్ఛార్జ్ ఎవరున్నారు? ఆయన ఉండి ఆయన వేయలేదు, ఎవరితో వేయించలేదు. ఇప్పుడు ఎండిఎం ఇన్ఛార్జ్ ఎవరున్నారండి? అసలు రెగ్యులర్ గా రికార్డ్ అసిస్టెంట్ ఎవరున్నారు? ఆయనేనండి. ఆయన కూడా స్పాట్కి వెళ్ళారు. ఈ రోజు మాత్రం మేడం ఇన్ఛార్జ్ అండి నాకు చెప్పారు రాయమని, నేను మీకు చెప్పలా. నిన్న నాకు చెప్పలేదు అంటే తక్కువ మంది ఉండబట్టి కొంచెం అదే సార్ నేను అదే చెప్పాను. స్టాఫ్ తక్కువ ఉండటం, క్లాసెస్ అటెండ్ అవ్వడంతో జరిగింది సార్. ఈ రోజు రికార్డ్ అప్ టు డేట్ ఉంచండి మేడం. ఎందుకంటే బాగా ఇష్టంగా తింటారండి అలా చేస్తే. కొద్దిగా ఎక్సెంట్ సార్ ఎంతమంది చేశారు అది ఫుడ్ వాళ్ళకి తెలియదండి. నేను ఇప్పుడు ఎండిఎం చూసి నేను చెప్తాను. 409 ఎగ్స్ ఇచ్చాను కదా ఇప్పుడు. మీరు ఆగండి, మీరు లెక్కలు చెప్పండి. దీనికి ఎగ్స్ వేసాను కదా 300 ఉడకబెట్టాను. అమ్మా మీరు లెక్కలు చెప్పండి, నేను మాట్లాడినవ్వండి. నేను మాట్లాడినవ్వండి, మీరు కాసేపు కామ్గా ఉండండి. అలాగే ఎవరున్నా మీరు కాసేపు మాట్లాడకండి, నన్ను చూడనివ్వండి. ఏంటమ్మా ఇది? గ్రేవీయా? బంగాళదుంప గ్రేవీ. ఎవరు మీకు వంట ఏజెన్సీ ఎవరు? ఇదేంటమ్మా? ఎగ్ బిర్యానీ. ఎక్కువ కొట్టేసి వేసేస్తారు దాంట్లో. మీరు ఫుడ్ ఎంతమంది వండుతున్నారు తెలీదా? మీరండి ఏజెన్సీ ఎంతమంది వండుతున్నారండి వాళ్ళ ఫుడ్? 315 మందికి వండుతున్నారా? 315 మందికి వండుతున్నారు మీరు. ఓకే. ఎగ్స్ ఎన్ని తీసుకున్నారండి? 300 ఎగ్స్. ఏమండి మీరు ఆగండి కాసేపు, మీరు వెళ్ళండి అవతలకి, మీరు ఎవరు వెళ్ళండి కాసేపు. ఎవరి మీద ఏదైనా చెప్తే కంప్లైంట్ అవుతుందనో అలాంటి ఫీలింగ్ ఏం అవసరం లేదు, ఓకేనా? అంటే ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ పథకం సరిగ్గా అమలు అవుతుందా లేదా, అమలు అవ్వకపోతే ఏం అమలు అవ్వట్లేదు, దాంట్లో ఉన్న ఇబ్బంది ఏంటి, అది కనుక మీరు కరెక్ట్గా చెప్పగలిగితే దాన్ని మార్పులు చేర్పులు చేయడానికి, తప్పులు ఏమైనా ఉంటే సరి చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పినంత మాత్రాన అది కంప్లైంట్ అయిపోదు. ఎవరిని కాన్సన్ట్రేట్ చేసేసి ఎవరినో కార్నర్ చేసి ఎటువంటి యాక్షన్ తీసుకోవడం కానీ అలా ఏమి ఉండదు. అక్కడ జరిగే ఏదైతే ఇబ్బంది ఉంటుందో ఆ ఇబ్బందిని సవరించడం జరుగుతుంది. పలానాది పొరపాటు జరుగుతుంది, పలానాది బాగోలేదు అంటే దాన్ని